ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. విజయనగరంలో రైతులు వినూత్నంగా నిరసన మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలంటూ చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు గతంలో ఉండి ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలుగా ఉన్నటువంటి కేంద్రాల్లో ఏదైతే ఉన్నటువంటి అపరాలు ఏవో కూడా కొనుగోలు చేయట్లేదని ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఆ రైతు అయితే మాత్రం చూడొచ్చు. మనం కలెక్టరేట్ మాత్రం ఈరోజు పూర్తిగా 12 ఈరోజు కలెక్టరేట్ ముందు గేట్ ముందు పూర్తిగా తీసుకుని వచ్చి కొన్ని ఉంటేసే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మీ 6 గంటల పాటు 12 మాత్రం ఎవరు కూడా కొనుగోలు చేయకపోతే రైతు తీవ్రంగా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మేమైతే కుదేరవుతున్నాం లేకపోతున్నాం అంటూ రైతు సంఘాలు కూడా ఈ రోజు కలెక్టరేట్ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో రైతులు కూడా సమస్య ఏం జరుగుతుంది ఈ రోజు కలెక్టరేట్ ముందు ఈ విధంగా పూర్తిగా తీసుకొచ్చిన నగరాలు మెరుగులు ప్రశ్నలన్నీ కూడా రోడ్డుపై ఉంటే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇలా చేస్తున్నారు ఏంటి? ఈరోజు మిరప పంట వచ్చి సుమారు 3 నెలల కాలం అవుతుంది. ప్రభుత్వాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కోరడం అయింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా కుంటు చాకుతో పంట బాగోలేదని రకరకాల పేరుతో ఏముందంటే వ్యాపారులకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఈ అధికారులు నిర్వహిస్తున్నారు. రైతుకి ఏముందంటే పండించిన పంట పెట్టుబడికి కూడా చాలని పరిస్థితి. 6 గంటల కష్టపడి పండించినప్పుడు కూడా ఈ రోజు పంట కొనడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కుంటు చాకులు చెప్తూ అలాగే దళారులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం నడుపుతూ ఉంది. రైతులకి తీవ్రమైన నష్టం కలుగుతుంది కనుక వెంటనే కుంటు చాకులు చెప్తున్న అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి. తర్వాత మధ్య చూసి పట్టుకెట్టి తిరిగిన 2 మాసాల కంటే రావడం అంటే మీకు ధర బయట ఎంత పలుకుతుంది? ప్రస్తుత ప్రభుత్వంలో మీకు ఎంత కొనుగోలు చేస్తామని చెప్పి మాకు 7,500 చేస్తామన్నారు. ఇప్పుడు చేస్తామని దాన్ని మళ్ళీ మద్దతు ధరకి ఇవ్వమని అటు ఇదేస్తాం. ప్రస్తుతం మీకు దళారులు బయట ఉన్న వ్యాపారస్తులు ఎంత కొనుగోలు చేస్తున్నారు? ప్రస్తుతం సావుకారుల దగ్గర సావుకారులు మా దగ్గర 5 అమ్ముతాం. మీరు చెప్పండి పెద్ద మీరు ప్రధాన సమస్యలు ఏంటి అసలు? ఈ పంట పండించారు మీ దగ్గర ఉన్నటువంటి సరుకు ఎంత ఉంది మీ దగ్గర రెడీగా అమ్ముతాను? సంస్థలు నాయి చూసి బాగుంది ఇంకో పెట్టేదో అంటూ 2 నెలల నుంచి కూడా రావట్లేదు. అసెంబ్లీ కూడా అక్కడ బాగు చేసి మా చిందులో పెట్టినా సరే ఎప్పటికీ రాలేదు. రాకపోతే మేము కొంతమంది చాలా మంది అవసరాలు ఉన్నవారు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు 6,000కి 5,500 కూడా ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ 7,400 చెప్పి కూడా ఇప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు. అందుచేత మేము ఈ సరుకు ఏం చేయాలంటే కలెక్టర్ ముందు తెచ్చి పోతాం. అంచేత గవర్నమెంట్ అంతా స్పందించి మాకు న్యాయం చేకూర్చాలని మరి చెప్తారు. మీరు చెప్పండి అసలు మీ సమస్య ఈ రోజు పూర్తిగా చూసుకుంటే ఈ అపరాల అన్ని కూడా పూర్తిగా నేలపోలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా దీన్ని పెట్టుబడి రైతు పెట్టుబడి గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేస్తూ అందులో జామ మండలంలో ఒకటి ఏర్పాటు చేసింది. జామ మండలంలో డిఎం గారు ఒకసారి రావడం జరుగుతుంది. పండించిన రైతు ఇంటికి వెళ్ళి వచ్చి చూసి మాయితీరు అన్ని చెక్ చేసిన తర్వాత అన్ని బాగానే ఉన్నాయని చూసి చెప్తున్నారు. కానీ 2 నెలలు పెట్టి ఆయన రావడము ఆయన చుట్టూ మేము తిరగడం అవుతుంది తప్పించి ఆయన ఇంతవరకు ఒక నెల కూడా తీసుకోలేదు. అందువల్ల దళారులు 6,200 6,000 రూపాయలకి పండడం జరుగుతుంది. గవర్నమెంట్ 7,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ 1 గ్రామ్ కూడా మినిమల్ అనేది తీసుకుపోవడం వల్ల రైతుకి మినిమం పెట్టుబడి కూడా రైతుకి అయిన పెట్టుబడి కూడా రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అందువల్ల మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వరకు రావడం జరిగింది. మీరు చెప్పండి, ఒక రైతు సంఘ నాయకుడిగా
అసలు ఏం జరుగుతుంది? రైతులన్నీ కూడా ఏం చేస్తారు? ప్రభుత్వాలు కొనుగోలు చేయట్లేదు. రైతుకి సరైన మద్దతు పలుకుతుంది. ఈ విలువలన్నీ ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం ఎందుకని చెప్పి ఈ విధంగా రైతులు ఇబ్బందులు ఈరోజు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు 2-3 మాసాల క్రితం పెట్టి కొంటామని ఇంతవరకు పనుకోవడంతో అనేక మంది జిల్లాలో రైతాంగం ఇప్పటికే తక్కువ 1000 నుంచి 1500 నుంచి 2000 వరకు తక్కువ అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంకా ఏదో కొంత ఉన్న రైతులకు కూడా కొనకుండా ఈరోజు వ్యాపారులు ఆంధ్రాను ఈరోజు ఇంకా తగ్గించి ప్రభుత్వం ఏదైతే కొనుగోలు సెంటర్లు పెట్టి కొందరనే వాళ్ళకి హామీ వచ్చిందో ఈరోజు ఇంకా తగ్గించి 5500 వెళ్ళిపోయారు. ఈ విధంగా రైతుల్ని లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయి ఈరోజు ఇబ్బంది పడతారు. ఉన్నవాళ్ళు కూడా అనేకం నష్టపోయి ఉన్నవాళ్ళు కూడా ఇంకా దిగజారే పరిస్థితి ఉంది. ఈ రోజు నిబంధనల పేరుతో చెప్తున్నారు. ఈ రోజు నిబంధనలు అంటే 100 గింజలు తీసుకొని ఇందులో తేమ శాతం అలాగే తాలు కానీ ఇంకా వేరే గింజలు కానీ ఏ నిబంధనలు ఉన్నాయో వాటి పెట్టి తీసుకునే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ లేని నిబంధనలు ఏదో ల్యాబ్కి పంపించి ల్యాబ్ పంపించగా ధాన్యం ఏ నిబంధనలు ఉన్నాయో దీంట్లో ఆ విధంగా పారామీటర్స్ బట్టి చేస్తారు. ఈ విధంగా కావాలనే ఈరోజు జిల్లాలోనే ఈ విధంగా రైతులు ఇబ్బంది పెడతారు. ఈ రోజు రాష్ట్రంలో మన వ్యవసాయ మంత్రి గారు నిన్న ప్రకటన చేశారు. ఈరోజు అంతరిక అపరాలు పంటలన్నీ కొంటున్నామని. అపరాలు కూడా మినుములు కూడా ఇన్ని గింజలు కొన్నామని. ఈ జిల్లాలో ఒక గింజ కొనలేదు. ఈరోజు జిల్లాలో మార్కెట్ రాష్ట్ర చైర్మన్ గారు ఈ జిల్లా వాసి బంగారాజు గారు ఆయన ఉండి ఈ జిల్లాలో ఈ పరిస్థితి రావడం దుర్మార్గం. ఈరోజు ఏదైతే డిఎం ఉన్నారో ఆయన హార్టికల్చర్ నుంచి మార్కెట్ డిఎంగా వెళ్ళారు. ఈయన బంగారాజు గారు దగ్గర బంధు. ఈరోజు దాని అన్నదాన్ని చూసుకొని ఈరోజు రైతాంగాన్ని నట్టేరు ముంచే విధంగా ఆయన రైతులకు ప్రయోజనం చేయడం కోసం ఆయన ఏదైతే పోస్ట్ ఇచ్చారో అది చేయకుండా వ్యాపారులకు ప్రయోజనం వచ్చేలాగా ఈరోజు వ్యవహారం జరిగింది. మొత్తం రైతులు నష్టపోయారు. అందుకోసం మేము చేసేది ఏంటంటే ఈరోజు జిల్లా యంత్రాంగం చేస్తేనే కొనుగోలు చేయాలి. అలాగే ఏదైతే నమోదు చేసుకొని ఇప్పటికే కొనుగోలు చేయకపోవడం వల్ల ప్రైవేట్గా అమ్ముకున్నారో ఆ నష్టాన్ని ప్రభుత్వం వెంటనే వాళ్ళకి కూడా భర్తీ చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తాం. ఈ రోజు ఇక్కడ స్పష్టమైన హామీ ఇచ్చినంత వరకు ఇక్కడి నుంచి కదిలేదని తెలియజేస్తాం. ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఏవైతే ఆదేశాలు మార్కెట్ మాత్రం అదేవిధంగా ఈ అభిప్రాయం కూడా ఆ విధంగా పండించాయి. మాకైతే ఎంతవరకు కూడా చేయనటువంటి వాగ్దానాలు అయితే ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అభిప్రాయాలు అయితే మాత్రం పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం అయితే మాత్రం కొనుగోలు చేయలేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుని పూర్తిగా అభిప్రాయాల కొనుగోలు వెనకడుగు వేస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి కూడా అమరాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అసలు గ్రౌండ్ లెవెల్లో ఒక గింజ కూడా కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదంటే ముఖ్యంగా చూసుకుని విజయనగరం జిల్లాలో అసలు ఒక్క గింజ కూడా అక్కడ కొనుగోలు చేసినట్టయితే మాకైతే చూపించలేదు. రైతు శాఖ నాయకులు కూడా ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా మేమైతే ముందుకు వెళ్తూ ఉండి ఏ విధంగా మేము రైతులు ముందుకు వెళ్ళడం కూడా మనకు ఏదేమనుకో మనమైతే రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చేస్తూ వినూత్నమైనటువంటి రీతిలో ఈరోజు కలెక్టర్ వద్ద నిరసన తెలియజేస్తున్న ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి అప్రాలను కొనుగోలు చేయాలి. మా మేలుకోరే పెట్టుకోలేక మమ్మల్ని అయితే ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్తున్నారంటే పరిస్థితి మాకు కనిపిస్తుంది. ప్రతినిధి విజయనగరం జిల్లాలో తాజా పరిస్థితి. ఎవరి పర్సన్ విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.